పూరా లోకల్. మొన్న కాడ జరిగే పరిణామాలు కూడా ఏం తెలియదు. నేను ఇక్కడనే ఉండడం జరిగింది. రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకున్నదానికి నేను మొదటి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది. మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు వారు రాజశేఖర రెడ్డి గారితో వచ్చింది. ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్న అని ఆయనకు నాకు మధ్య లేవు, వైరుధ్యాలు లేవు. ఎందువలన సృష్టిస్తే దానికి నేను బాధ్యుని కాదు. ఈరోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగ్ మేము వరంగల్లో ఎంకే నాయుడు కన్వెన్షన్లో 10 గంటలకు పెట్టడం జరిగింది. మరి దాన్ని కోసమే నిన్న నేను నా ఫామ్ నుంచి నేరుగా రావడం జరిగింది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అదుంటుంది, నాకు బాగా అలవాటు. అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు. మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుక్కొని వచ్చిన. మంత్రి గారు ఇక్కడ నిన్న రాత్రి సుమంత్తో బయలుదేరారు. మంత్రి గారు హైదరాబాద్ ఉండరు, మీకు పైకి రాదో ఇష్టండి, నాకేం అభ్యంతరం లేదు. మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు, వరంగల్ మీటింగ్కి వస్తారు. ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆమెది నాది కాదు. వరంగల్లో వాళ్ళ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు, కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు. ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న 140 వస్తున్నప్పుడు మరి ఎమ్మెల్సీ చేయడం జరిగింది. దానికి 270 ఓట్లు ఎక్కువ ఇప్పించాను నేను. చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్కి ఒక రౌడీకి మధ్యలో పోటీ అన్నా కూడా జనం నన్నే ఆదరించేది. అసలు సుమంత్ ఎపిసోడ్ తర్వాత అసలు ఏం జరిగింది? నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు. ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ పిల్లలకు కూడా ఉంది. ఇది ముందే టైం మీద ఆడికి వస్తాడు అని అంటే సెక్యూరిటీ ముఖ్యం కాబట్టి నేను పోను. మీరు అన్నిటికన్నా ఇప్పుడు నాకు గమనించిందో లేదు, కొండా సురేఖ గారు నేను ఒక కారులో తిరిగాను. మీరు గమనించింది లేదు, కారులో ఇంతవరకు తిరగలే. ఎందుకంటే మాకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, అన్న ఏమని ఒకరంటే తిరగద్దు, మీరు ఒకరు పోయినా ఒకరు ఉండాలి, ఒకరు పోయినా ఒకరు ఉండాలి, కాబట్టి మీరు తిరగద్దు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తిరగాలి. మీరు చూసి నా వల్ల కూడా రాను, ఆ మీటింగ్ పెట్టిన కాడికి రాను. ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను అటెండ్ కాను. ఎప్పుడు చూడండి, అందరూ చేయండి. ఆ మీటింగ్ నేను అస్సలే అటెండ్ కాదు. మళ్ళా తెల్లారి మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతాను. ఎందుకంటే ఆమెకున్న ఇంపార్టెన్స్ ఆమెకు ఉంటుంది. ఇప్పుడు కొన్ని మా ఇంటికి 3 సార్లు వచ్చిండు. ఎందుకు టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తాడు? పొంగులేటి శ్రీనివాస రెడ్డి వర్షాల కోసం నా ఇంటికి వచ్చినాడు. 5,000 నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? వేరు నరేందర్ రెడ్డి కొంతమందికి నమస్తే పెట్టాలని చాలా ప్రతి ఫంక్షన్ హాల్లో మరి ఏదైనా వివాహం ఉన్నప్పుడు చూసేది. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? నాకు 3,000 కొట్టాడు, అది 2,000 కొట్టు వచ్చినాయి. నేను టార్గెట్ అంటూ కుటుంబం చేస్తే నష్టం జరిగేది నాకు కాదు. నాకు టార్గెట్ అయ్యి నేను గీరుకున్నా.
దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు, వాళ్ళు నాకు టార్గెట్ కాదు, నా రేంజ్ కూడా కాదు. నేను అంతగా ఎక్కువ చెప్పాను, ఎవరికి ఎవరు కాదు. నేను చూసింది మీ అందరు కొందరు పాతోళ్ళు, కొందరు నా మీద రాయల్ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ మర్యాద ఇస్తున్నాను. ఉదాహరణకు శ్రీనివాస్ రెడ్డి నేనే ఇప్పించినప్పుడు సాక్షిలో శ్రీధర్ రెడ్డి బామ్మర్ది అని చెప్తుంది. బామ్మర్ది అని నువ్వే చూసుకోవాలా అని చెప్తా. చదివేటప్పుడు ముంగట ఉండాలి బామ్మర్ది అని నేను అంటున్నా. ఇక నాకు టార్గెట్ ఏంటి లేదు, నాకు టార్గెట్ అంటే లేదు. ఈ గ్యాప్ ఫీల్ చేసుకోవడం మీ రాజకీయ అనుభవంతో, మీకున్న రాజకీయ అనుభవంతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం చేయబోతున్నారు, ఎట్లా అధిగమిస్తున్నారు? నేను అన్న దగ్గర పోతా, కంపల్సరిగా మాట్లాడతా. అన్న నేను దూరం కాదు, కంపల్సరీ మాట్లాడతా. దయచేసి నన్ను మొదలే మీనాక్షి నటరాజన్ అమ్మ చెప్పింది, నువ్వు మీడియాలో మాట్లాడద్దు, మీరందరూ ఫ్రెండ్ కాబట్టి మాట్లాడవలసి వచ్చింది. రేపు మళ్ళా నేను సంజయ్ చెప్పుకోవాలి తప్పు చేసినమ్మా అని, మీరే మాట్లాడుతున్న అవసరం అని చెప్పింది. నేను పార్టీ గురించి మాట్లాడా, వ్యక్తుల గురించి మాట్లాడా, మీ గురించి నేను మాట్లాడా. చెప్పండి మా వాటితో బాగున్నా అని అడగండి చెప్తాను, బెల్జియం మీద నాకు కరెక్ట్ ఉన్నాయని అడగండి చెప్తాను. ఇంతకన్నా మీరు ఆషామాషి వ్యక్తి నేనేం చెప్తున్నా, పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిందో అనేది కూడా నాకు తెలియదు. ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు, కూడా చెప్తున్నా నాకు తెలియదు. తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది, మీటింగ్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అందరికీ అన్ని వివరాలు వివరించి చెప్తా తప్ప ఇప్పుడు నేను అమ్మ చెప్పిన దాన్ని నాదే. ఎవరు మీనాక్షి అమ్మ చెప్పిన దాన్ని నాదే. నాతోని మా బీసీ నాయకుడు, మా పిసిసి అధ్యక్షుడు, మరి ఆయన కూడా చెప్పింది ఊళ్ళో నాను మహేష్ అని చెప్పింది. అందుకే నేను ప్రెస్ ముగటికి కూడా మీరే లిస్ట్ రాసుకురండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తాను కానీ అంటే నా పనులు అంతే ఉంటుంది. మాట ఇస్తే తప్ప కాబట్టి నేను ఆ రోజు అలా కట్టించేసిన అంతే తప్ప నాకు స్వతహాగా ఇంతవరకు ఏం తెలియదు. నేనుంటే రేవంతన్నతో మాట్లాడుకుంటా, రేవన్న నా మాట అంటారు, ఆయన మాట నేనంట. ఒకవేళ తప్పు ఒప్పుడు ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని సెట్ చేసేస్తాను.